వందనాలు. ఆకాశం ఇచ్చిన దేవసేవకురాయికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసు శిలువలో పలికిన మొదటి మాటను పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. శిలువలో పలికిన మొదటి మాట ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 23 వర్స్ 34. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసేది. The book of Matthew chapter 6 verse 12. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములు క్షమించుము. శిష్యులకు నేర్పిన ప్రార్థనలో క్షమాపణ గురించి నేర్పించారు. మొదటి మాటలో తండ్రి అంటే కుమారుడు యేసు ప్రభు వారు తండ్రిని పిలిచి వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదు కనుక తండ్రిని విజ్ఞాపన చేస్తున్నారు. ఆది మానవుడి నుంచి అందరినీ కలిపి వీరు అన్నారు. వీరు అనగా సిలువ వేయించున్న ప్రజలు, అధికారులను, మరణ భయంతో పారిపోయిన శిష్యులను, చీట్లు వేసిన వారిని, సైన్యాధికారులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను వీరందరి నిమిత్తమై క్షమించమని తండ్రి వేడుకొంచున్నారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఏమి ఎరుగరు? వారు ఏమి ఎరుగరో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 57వ వచనం నుంచి 59వ వచనాలు చదివినట్లయితే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టుదనని చెప్పాను. అనగా దేవాలయమును ఆయన శరీరమును గురించి చెప్పానని వారు గ్రహించలేదు. ఈయన దేవుని కుమారుడని వీరు ఎరుగరు. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన భూలోకానికి వచ్చారని ఎరుగరు. లోక పాపములను మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడని ఎరుగరు. ఈ విధంగా ఇవన్నీ వారు ఎరుగరు కనుక దేవుని శిలువకు అప్పగించరు. వీరిని క్షమించుమని అనే మాటకి యేసుక్రీస్తు ప్రభువారే కొండ మీద చేసిన ప్రసంగంలో నీ శత్రువులను ప్రేమించుడి, నేను హింసించు వారిని క్షమించమని చెప్పిన మాటని క్రియరూపంగా నెరవేర్చారు. ఈ రోమా ప్రభుత్వం, రోమా సైనికులను ఆయనను హింసిస్తున్న వారందరినీ దూషిస్తాడని, శపిస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన వీరందరి కొరకు క్షమించమని ప్రార్థిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశారు. ఈ విధంగా ప్రార్థనతో మొదటి మాటను ప్రార్థనతో ప్రారంభించారు. శరీరధారిగా జీవించిన దినాలన్నిటిలో పగటి కాలం అంతటిలో పోలిస్తూ రాత్రంతా ఇంకా చాలా పెద్దల కాడి లేచి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చదివినట్లయితే, అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏ పాపం మోపద్దన్నారు అనగా వారు రాళ్లతో కొట్టి వారు దాడి చేసి స్టెఫెన్ని నరహత్య చేశారు. ఇది స్టెఫెన్ పలికిన మాట. ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్న ఆఖరి క్షణంలో వారేమి చేయుచున్నారో ఎరుగరు కనుక ఈ పాపం వారి మీద మోపకు అని వారిని క్షమించమని పలికి స్టెఫెను మరణించారు. ఆ విధంగా 10 ఆజ్ఞలు చూసినట్లయితే 6వ ఆజ్ఞను చదివినట్లయితే మనము నరహత్య చేయకూడదని మనము చదువుతాం. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. అది పాపం కదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా? ఈ పాపం వారి మీద మోపద్దని వారిని క్షమించమని స్టెఫెన్ను ప్రార్థన చేశారు. యేసు ప్రభు ఏ విధంగా సిలువలో ప్రార్థన చేశారో అలాగనే స్టెఫెను కూడా వారిని క్షమించి మరణించారు. యేసు ప్రభు ఈ భూలోకంలో మనకి ఒక రోల్ మోడల్ గా జీవించారు. ఆ విధంగా మనం కూడా యేసు ప్రభులా జీవించడానికి దేవుని సహాయం అడుగుతూ ఆయన 2వ రాకడకు సిద్ధపడాలి. దేవుడి శిలువలో పలికిన మొదటి మాటను నేను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటను దీవించును గాక.